రైట్. శ్రీనివాస్ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు పోలవరం కుడి కాలువకు మొదటేమో 10,000 క్యూసెక్కులకు అనుమతి తీసుకున్నారు. ఇప్పుడేమో 23,000 క్యూసెక్కులకు పెంచేస్తున్నారు. అంటే ఇది పూర్తిగా నిబంధనలకు విరుద్ధం. దీనికి సంబంధించి మీరు డిసెంబర్ నిన్ననో మొన్ననో లేఖ రాశారు. మరి ఇటు చూస్తేనేమో వాళ్ళు ఆంధ్ర టెండర్లు డిసెంబర్ 17న వేస్తున్నారు, ఓపెన్ అవుతున్నాయి. అలాంటప్పుడు మరి మీరు సుప్రీంకి వెళ్లే ఆలోచనలో ఉన్నారు. ఇంకా టైం ఎక్కడుంది? సుప్రీంలో కేసు ఎప్పుడు వేస్తారు మీరు? నమస్తే అండి. రాజ్ న్యూస్ ప్రజానికానికి, రోజా గారికి, అక్కడ ఉన్న ప్యానల్ వరకు కూడా. ఇప్పుడు యాక్చువల్ గా రోజా గారు ఇది ఏంటంటే 1978లో సాగునీరు, తాగునీరు, అదేవిధంగా పారిశ్రామిక అవసరాల కోసం పోలవరం ప్రాజెక్టు ఆ రోజు మొదలుపెట్టింది. దాదాపు 47 సంవత్సరాల కిందట మొదలుపెట్టింది. అది అతిగతి లేకుండా కొనసాగుతూ వచ్చింది. మొన్న కూడా మనం పోలవరం బనకచెర్ల ప్రాజెక్టును అడ్డుకుంటే ఇవాళ మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మళ్ళీ పేరు మార్చుకొని పోలవరం నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టు తోటి వచ్చింది. యాక్చువల్ గా బనకచెర్ల ప్రాజెక్టుకి దీనికి పెద్దగా తేడా లేదు. బనకచెర్ల ప్రాజెక్టు ఎక్కడ దాకంటే బొల్లపల్లి ప్రకాశం డిస్ట్రిక్ట్ వరకు పోతుంది. ఆ నుంచి మళ్ళీ బనకచెర్ల వెళ్తుంది. సో ఇక్కడ బొల్లపల్లి ప్రకాశం డిస్ట్రిక్ట్ వరకు కామన్. ఆ నుంచి మళ్ళీ నల్లమల సాగర్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. సో చిన్న పేరు మార్చి కొంత డిజైన్ మార్చారు. సో మీరు అన్నట్టుగా ఇప్పుడు దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో కూడా మేము అడ్వకేట్ కూడా పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. మా అభిషేక్ మనీష్ సింఘి గారితో కూడా మాట్లాడడం జరిగింది. మనం కూడా మనం గమనించాము. ఖచ్చితంగా దీని మీద బలమైన వాదనలు వినిపించాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళు డిపిఆర్ కూడా తయారు చేసుకున్నారు. డిపిఆర్ కు సహజంగా 7.86 కోట్లు కూడా కేటాయించుకొని డిపిఆర్ తయారు చేసుకోవడం జరిగింది. దీని మీద మేము సుప్రీంకోర్టుకి కూడా అడ్వకేట్ కూడా ఆల్రెడీ అనుకోవడం కూడా జరిగింది. మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా లేఖ రాశారు, మీరు అందరూ కూడా గమనించారు. ఏంటంటే ఇది యాక్చువల్ గా ఇందాక రామారావు మిగులు జలాలకు సరఫరా జలాల కంటే ఈ మిగులు జలాలు వరద జలాలు అనేది ఏంటో ఆ డెఫినేషన్ కి అసలు క్లారిటీ లేదు. మిగులు జలాలు వరద జలాలు ఏంటి? ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే అసలు యాక్చువల్ వాళ్ళకే పూర్తి అధికారాలు కూడా లేవు. వాళ్ళ లేని అధికారాన్ని కల్పించుకొని వాళ్ళ చంద్రబాబు కూడా మరి ఎందుకో ఇలా చేస్తున్నారు. ఎందుకంటే మనకున్న రైట్స్ ని వదిలిపెట్టుకోవడానికి మనం ఎక్కడ సిద్ధంగా లేవు. ఇలా బీఆర్ఎస్ ఈ నెల 19వ తారీఖు నాడు మేము కేసీఆర్ గారి నాయకత్వంలో మేము కేబినెట్ మొత్తం కూర్చొని, అంటే మేము మొత్తం పార్లమెంటరీ లెజిస్లేటివ్ కమిటీ కూర్చొని మాట్లాడుకుంటాం మేము తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అనేసి వాళ్ళు అనుకుంటున్నారు. ఇవాళ కేసీఆర్ గారు మళ్ళీ దాన్ని మొదలు పెట్టారు. సో ఆల్రెడీ మేము మొదలు పెట్టాం, ఇది కంటిన్యూషన్ ఉన్నాం. మీరు ఒకటి గమనించాలి రోజా గారు, బనకచెర్ల అడ్డుకోవటం వల్లనే పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు అడ్డుకోవటం వల్లనే ఇవాళ పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టు మళ్ళీ పెట్టారు. దాన్ని కూడా మేము అడ్డుకుంటున్నాం. ఎక్కడ కూడా అడ్డుకొని సాధించింది ఏంటి? అది ఇంకొక రూపం సంతరించుకొని మరొక రూపంలో వస్తుంది తప్ప దానివల్ల మీరు ఏం సాధించారు? ఇప్పుడు మీరు ఒకటి గమనించాలి రోజా గారు, ఇక్కడ బీజేపీకి అనుబంధంగా ఉన్నది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అనుబంధం. ఇది వాస్తవం, ఫ్యాక్ట్, అడ్మిటెడ్ ఫ్యాక్ట్. మన అవునన్నా కాదన్నా రామారావు గారికి కూడా తెలుసు. సో వాళ్ళకి కొంత ఫేవర్ ఉందనేటైతే ఉంది ఇక్కడ యాక్చువల్ చెప్పాలంటే. సో దాన్ని మనం సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ కమిషన్ దగ్గర కానీ ఏదైతే ట్రిబ్యునల్స్ ఉన్నాయి, దీనికి సంబంధించిన ట్రిబ్యునల్ సపరేట్ గా ఉంటాయి రోజా గారు నేషనల్ లెవెల్లో. ఆ ట్రిబ్యునల్ కూడా మన బలమైన వాదనలు వినిపించాలి. అంటే సుప్రీంకోర్టులో కానీ ట్రిబ్యునల్స్ లో కానీ ఈ దీనికి సంబంధించినటువంటి వాదనలు కూడా బలంగా వినిపించడం కోసం మేము అడ్వకేట్ కూడా ఎంగేజ్ చేసుకోవాలని ఒక ప్లాన్ తోడు కూడా ఉన్నాము. ఎందుకంటే దీనికి సంబంధించి కూడా వాళ్ళు ఏ ప్లాన్ చేసినా కూడా ఖచ్చితంగా అడ్డుకొని తీరుతాము. కానీ ట్రిబ్యునల్స్ కూడా దాదాపుగా దశాబ్దాల పాటు వాళ్ళ తీర్పుల్ని పెండింగ్ లో ఉంచుతున్నాయి. అవును, అది కూడా ట్రిబ్యునల్స్ ఒకటి మేడం, ట్రిబ్యునల్స్ అనేవి కోర్టు లాగా తొందరగా నాడు కోర్టు వేరు, ట్రిబ్యునల్ వేరు. ఇవన్నీ ట్రిబ్యునల్స్ బచావత్ అవర్ ట్రిబ్యునల్స్ కానీ ఇదే విధంగా పోలవరం ఇవన్నీ ఒక ట్రిబ్యునల్ లాగా ఏర్పాటు చేస్తారు. ట్రిబ్యునల్ అంటే నథింగ్ బట్ అంటే థర్డ్ పార్టీ లాగా. తెలుసు మన రామారావు గారు, థర్డ్ పార్టీ లాగా వాళ్ళు మనం కలిసి ఒకరిని పెట్టుకొని ఒక ట్రిబ్యునల్ లాగా ఏర్పాటు చేస్తాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ తెలంగాణ ప్రభుత్వం కానీ ఇద్దరు కలిసి ఒక ట్రిబ్యునల్ లాగా ఏర్పాటు చేసుకొని వాళ్ళ ఎదురుగా మన వాదనలు వినిపించడం జరుగుతుంది. నేను చెప్పేది ఏంటంటే ట్రిబ్యునల్ తీర్పులు లేట్ అయిపోవడం వల్ల ఇక్కడ ప్రభుత్వాలు మారుతున్నాయి, వాళ్ళు ఇచ్చినటువంటి తీర్పులు డిలే అవుతున్నాయి, మళ్ళీ రెడ్ వచ్చి మొదలయ్యేలాగా స్టార్ట్ అయింది. 80% కూడా దీన్ని అడ్డుకొని తీరుతాం రోజా గారు, ఎలాంటి సందేహం లేదు దీనికి. ఇక్కడ మనం టీఆర్ఎస్ గారు ఇలా కేసీఆర్ గారు బయటకు వచ్చి మొదలు పెట్టకపోయినా ఆల్రెడీ మా ఉత్తమ్ సార్ లెటర్ రాశారు. దీనంతా మనం చూస్తూనే ఉన్నాం, పేపర్ల టీవీలో చూస్తూనే ఉన్నాం. 80% కూడా దీన్ని అడ్డుకొని తీరుతాం. వాళ్ళు ఎన్ని ప్లాన్లు వేసినా, బీజేపీ వాళ్ళకి అనుబంధ సంస్థలా ఉన్నా, అనుకూలంగా ఉన్నా కూడా, లేకపోతే సెంట్రల్ వాటర్ కమిషన్ లో వాళ్ళకి ఏదైనా అనుకూలంగా ఉన్నా కూడా, ఏ విధంగా కూడా మేము లీగల్ గా ఖచ్చితంగా దీని మీద ఫైట్ చేస్తాం. ఏదైతే తెలంగాణకి ఏదైతే మన వాటాలు కానీ రావాల్సిన వాటానికి కూడా మనం 80% కూడా ఫైట్ చేస్తాం. దీన్ని ఏ విధంగా చూసుకున్నా వదిలిపెట్టే ప్రాజెక్ట్ సమస్య లేదు. దీన్ని ఖచ్చితంగా మనం పోరాడతామని మీకు తెలియజేస్తున్నాం. మరి బీఆర్ఎస్ వాళ్ళేమో కాంగ్రెస్ ప్రభుత్వం నోరు మూసుకుని కూర్చుంది, చోద్యం చూస్తోంది, అందుకోసమే మేము ఉద్యమం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పారు వాళ్ళు డిసెంబర్ 19న. ఒకటి గమనించాలి రోజా గారు, బనకచెర్ల పోలవరం ప్రాజెక్టు పెడితే ఆపే కదా ఇప్పుడు ఇది వచ్చిందంటే మేము ఫైట్ చేయడం వల్లనే కదా. మీరు గమనించండి, వాళ్ళు పేరు మార్చుకుని మళ్ళీ వచ్చారు. మరి ఆ విధంగా ఆ పేరుతో వాళ్ళు కొనసాగలేదు కదా, పేరు మార్చారు. పేరు మార్చితే మళ్ళీ పేరు మార్చుకోమని మీరు అడ్డుకున్నారా?
మేమేం చెప్పలే, కొత్త సీసారో పాత సారా లాగా వాళ్ళు మళ్ళీ వస్తున్నారు. కొద్దిగా ఆ లైన్ మార్చారు అంతే. బొల్లెపల్లి సాగర్ వరకు పోయిందని ఇప్పుడు ఆ నుంచి ఇంతకుముందు బనకచర్ల పోయింది ఇంకో ప్లేస్ లో, ఇప్పుడు బనకచర్ల బదులు నల్లమల సాగర్ కు వస్తుంది. ఇందాక చెప్పారు మన రామ్మోహన్ రావు గారు కూడా. సో చిన్న చిన్న ప్యాకేజ్, ఒక ప్యాకేజ్ మారింది తప్ప ఓవరాల్ గా మనకు జరిగిన నష్టం అయితే అదే జరుగుతుంది. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే రాయలసీమలకు నీళ్లు అందించాలి. మేము వ్యతిరేకం కాదు, రాయలసీమకు నీళ్లు అందించాలి. లీగల్ గా కానీ మోరల్గా కానీ వాళ్ళకి రావాల్సిన వాటి ఇవ్వడానికి మేము ఎట్టి పరిస్థితులు కూడా వ్యతిరేకం కాదు. కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదు, తెలంగాణ వాళ్ళు వ్యతిరేకం కాదు. వాళ్ళు ఏంటంటే అత్యాశగా పోతున్నారు. ఇక్కడ ఏమి లేకపోయినా కూడా కావాలనే చూడండి. 1978 నుంచి ఇప్పటిదాకా జరుగుతుందంటే 47 సంవత్సరాలు ఎంత డ్రాగ్ అవుతుందో, ఎంత ల్యాగ్ అవుతుందో మనం అర్థం చేసుకోవాలి. బీఆర్ఎస్ హయాంలో కూడా వాళ్ళు ఏం చేయలేకపోయారనేది గుంజుకుంటూ వస్తున్నారు. ఎవరు కూడా సిద్ధశుద్ధి లేదు. రాజకీయం చేసుకోవాలని ఉద్దేశం ఇప్పుడు ఆంధ్రాలో కూడా వాస్తవంగా ఏడుందండి. ఇప్పుడు కేసీఆర్ గారు వచ్చి కూడా మళ్ళీ రాజకీయం చేసే ఉద్దేశం తప్ప ఎక్కడుంది? మేము ఆపుతున్నాం కదా, ఖచ్చితంగా ఆపుతున్నాం, లీగల్ గా ఆపుతున్నాం. ధర్నాలు చేస్తే, రాస్తారోకలు చేస్తే ఆగేది కాదు. ఒకటి రోజా గారు ఇది లీగల్ గా ఎదుర్కోవాలి. దీన్ని వాస్తవంగా చెప్పాలంటే, ఎందుకంటే 2 రాష్ట్రాల మధ్య జరుగుతున్నటువంటి సమస్య ఇది, నీటి సమస్య ఇది. అంతే తప్ప ఇంకా మనం ధర్నాలు చేయగానే రాస్తారోకలు చేయగానే ఆగేది కాదు. ఇది ఒక లీగల్ గా ప్రయత్నం చేయండి, అంతకని ఇంకోటి లేదు. శ్రీనివాస్ రెడ్డి గారు, ఇప్పుడు ఒకటి రోజా గారు 2014లో పోలవరానికి జాతీయ హోదా ఇచ్చారు. తర్వాత మనం కాళేశ్వరం ప్రాజెక్టు మొదలు పెట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టు మొదలు పెట్టినప్పుడు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుని రీడిజైనింగ్ చేసి అపర భగీరథుడి రూపంలో, నేను ఎందుకంటే ఇందాక మాట్లాడినప్పుడు రాజకీయంగా మాట్లాడింది, మీరు గమనించారో లేదు. దత్తాత్రేయ గారు ఏంటంటే మొత్తం రాజకీయంగానే మాట్లాడుతున్నారు. సో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 66 టీఎంసీలు, ఆంధ్రాకు 33 టీఎంసీలు, తెలంగాణకు ఒప్పుకున్నారు అనేది పచ్చి అబద్ధం. ఆయన స్వయంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, నేను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా హైదరాబాద్ లో నేను అటెండ్ అయ్యాను. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 2 గంటల సేపు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అక్కడే ఉన్నది. 2 అవర్స్ జరిగింది మేలో, నేను అక్కడే ఉన్నాను, ప్రత్యక్షంగా ఉన్నాను. సో ఎలాబరేట్ గా మాకు దానికి సంబంధించినటువంటి సబ్జెక్ట్ ఇన్పుట్ కూడా ఇవ్వడం జరిగింది. అది తప్పు, ఆయన ఎక్కడ కూడా అంగీకరించలేదు. వచ్చిన దాన్ని వాడుకున్న దాన్ని బట్టి ఆ వాడుకున్న లెక్కలు వేసుకొని మనం దాన్ని జరిగింది అనుకోవడం. మీరు ఒకటి దత్తాత్రేయ గారు మీరు మాట్లాడదండి, ఇందాక ఆచార్య గారు కూడా చెప్పారు, మీరు దయచేసి నేను ఒక్క మాట మాట్లాడు. ఎందుకంటే మనం ఒక మీరు అంతసేపు చెప్పినా మేమేం మాట్లాడాలి. ఎందుకంటే ఎక్కడ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్, ఇరిగేషన్ మినిస్టర్ గారు ఎక్కడ కూడా ఎవరితో ఒక్క మాట ఎక్కడ చెప్పలేదు. వాడుకున్న నీటిలో పర్సంటేజ్ లెక్కేసుకొని, చాలా స్పష్టంగా గమనించండి, వాడుకున్న నీటిని పర్సంటేజ్ లెక్కేసుకొని రామ్మోహన్ గారు ఆ విధంగా అనుకున్నాం తప్ప ఎక్కడ కూడా సార్ చెప్పలేదు. అదొకటి. మీరు 2000 మీరు తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు, ఇందాక దత్తాత్రేయ గారు చెప్పినట్టుగా కాళేశ్వరం ప్రాజెక్టుకి సిడబ్ల్యూసీ నుంచే కాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి కాకుండా రకరకాల పర్మిషన్లు, దాదాపు 27 రకాల పర్మిషన్లు కావాలి. మీరు తీసుకున్న పర్మిషన్లు ఏంటి? మీరు ఎక్కడైతే ప్రాజెక్టు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ ఎక్కడ డిజైన్ చేశారు, మీరు దాన్ని ఎక్కడ కాళేశ్వరం తీసుకెళ్లారు? మీరు ఏమంటున్నారంటే ఒకటే డిజైన్, ఒకటే మార్చాము, 6 ఒకటే అంటున్నారు. ఒకటి మారినా ఇప్పుడు కూడా అదే కదా. ఇప్పుడు కూడా ఏం జరిగింది మరి? పోలవరం నల్లమల సాగర్ లో కూడా 3 ప్యాకేజీలు, ఒక ప్యాకేజీ మారింది. మీరు రోజా గారు గమనించాలి, ఏదో ఒక ప్యాకేజీ మారింది. ఇంత ముందేమో అట్నుంచి బనకచర్ల పోయినాయి, ఇప్పుడు బనకచర్ల బదులు నల్లమల సాగర్ ప్రాజెక్టు పోతున్నాయి. మరి అలాంటప్పుడు మీరు ఎందుకు ఆ విధంగా 27 రకాల పరిమితులు ఎందుకు తీసుకోలేదు? మీరు ఓన్గానే ఎంత డిపిఆర్ సబ్మిట్ చేసేటప్పుడు కానీ ఎక్కడ కూడా మీరు సరైనటువంటి అనుమతులు తీసుకోకుండా, ఇవాళ నేను ఓపెన్ గా చెప్తాను ఇక్కడ టీవీ ప్రజానికానికి, ఇవాళ కేవలం కాళేశ్వరం ప్రాజెక్టు జాతీయ హోదా కలగడానికి కేవలం అనాలోచిత చర్య కేసీఆర్ గారి వల్ల. కాళేశ్వరం ప్రాజెక్టుకు అన్ని అనుమతులు ఉన్నాయి, తెలిసి చెప్తాను. ఒక్క నిమిషం రోజా, ఆయనకు సబ్జెక్ట్ ఉంటే చేయమని మేము కాదనం, కానీ అన్ని తానే ఒక ఇంజనీర్ గా ఆయన రూపొందించారు. ప్రయత్నం ఇంజనీర్ అంటే దత్తాత్రేయ గారు ఒక్క నిమిషం ఆయన కంప్లీట్ చేయనివ్వండి. గోల్డ్ మెడలిస్ట్ పిహెచ్డి మీకంటే ఎక్కువ ఆర్గ్యూ చేయగలుగుతాం. ఎవరు మాట్లాడుతూ వాళ్ళు అడ్డుకుంటున్నారు. మీరు అంతసేపు 20 నిమిషాలు తప్పు చెప్తే మీరు చెప్పండి, మీ టర్మ్ వచ్చినప్పుడు చెప్పండి, దానికి ఎవరు ఏం చేయలేం. ఇప్పుడు ఎవరైనా, ఇప్పుడు బీజేపీ వారైనా కాంగ్రెస్ వారైనా మనకు స్టిపులేటెడ్ పీరియడ్ లో మనం చెప్పుకోవాలి. మేము ఇప్పుడు మీరు అన్నారు ఉత్తమ్ సార్, రేవంత్ రెడ్డి గారు ఎక్కడ పడి అక్కడ సంతకాలు ఎక్కడ పెడతాడా? పిచ్చోరా సీఎం గారు, పిచ్చోరు. ఇందాక రామ్మోహన్ గారు చెప్పారు కదా, ఎవరు మన ప్రజల కోసం మనం ఫైట్ చేయాలి. బీజేపీ వారు చెప్పారు మన రాజకీయాలు పక్కన పెట్టాలి. కిషన్ రెడ్డి గారు కానీ, బండి సంజయ్ గారు కానీ మన రాష్ట్ర హక్కుల కోసం పోరాడాలి. హిందీ భాష వాళ్ళ మీద రుద్దుతుంటే వాళ్ళందరూ ఒకటయ్యారు. మనం ఎందుకు ఒకటి కాలేకపోతున్నాం? మనం ఎందుకు అధికార పార్టీని విమర్శించాలని చూస్తున్నాం? కాళేశ్వరం ప్రాజెక్టు జాతీయ హోదా రావడంలో మీ ప్రయత్నం ఎప్పుడు జరిగినప్పుడు మీరు చేశారు లొసుగులు. శ్రీనివాసరెడ్డి గారు డబుల్ మెడలిస్ట్ అయినా, గోల్డ్ మెడలిస్ట్ అయినా, మేము అనుమతులు తీసుకోకుండా ప్రాజెక్టులు కడితే కేంద్ర ప్రభుత్వం గానీ, గ్రీన్ ట్రిబ్యునల్ గానీ, నేనేమంటున్నా,
రోజా గారు, ఇది మీరు అడగండి. Subject to ఇది correction. legal ఏమంటున్నా? రామ్మోహన్ రావు గారు అన్నారు. ఈ విషయంలో రామ్మోహన్ రావు గారు వినండి ఒక్క మాట brother. చెప్పండి. వినండి, వాళ్ళు వినండి. లీగల్ గా శ్రీనివాస్ రెడ్డి గారు. హోదాకి ఏదైతే కావాలో ఆ విధంగా లో, చూస్తున్నారా లేదా? లేలే. మీరు నన్ను నేను ఎక్కడ ఏమంటున్నా? చూస్తున్నారు? నా qualification కాళేశ్వరం కూడా, ప్రాజెక్టు qualification ఎప్పుడు కూడా ప్రారంభమైంది, చూస్తున్నారు. మేము ఏం చేసినాము, ఎట్లా ఒక నిమిషం, ఒక నిమిషం ఆగండి, ఒక నిమిషం. చెప్తున్నా శ్రీనివాస్ రెడ్డి గారు, yes. మేడం, ఏం చదువుకున్నారో మాకు తెలియదు. ఇదే ఉంటుంది సబ్జెక్ట్ ఒక్క నిమిషం, శ్రీనివాస్ రెడ్డి గారు, ఒక్క నిమిషం. ఇదే ఉంటుంది మాత్రం కాదు, కూర్చోవడం కాదు నేను చెప్పే ఉద్దేశం మాది. శ్రీనివాస్ రెడ్డి గారు, ఒక్క నిమిషం. మాకు లేదు ఇక్కడ. ఎస్ ఎస్ ఒక్క నిమిషం మేడం, ప్లీజ్ లెట్ మీ కంప్లీట్. ఇంకేం కంప్లీట్ చేస్తావు? ఒక నిమిషం ఉండండి, మీరు చెప్పేది. మేడం, దయచేసి ఓకే, ఓకే. ప్రారంభమైంది ఇప్పుడు. Yeah. దానికి అనుమతులు ఎప్పుడు తీసుకున్నాము, ఏ అనుమతులు తీసుకున్నాము, ఎట్లా తీసుకున్నాము అనేటువంటిది ఓకే. ఇక్కడ ఎక్స్పర్ట్ గా ఉన్నారు, అనలిస్ట్ గా ఉన్నారు కదా. అంతే కదా, మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది, సబ్జెక్ట్ కూడా లేదు ఇంకా చెప్పాలి. ఇన్ఫర్మేషన్ మాట్లాడుతున్నారు. ఓకే, ఒక్క నిమిషం. Information కాదు, రామ్మోహన్ రావు గారు సబ్జెక్ట్ మాట్లాడారు. ఇలా పోలవరం ప్రాజెక్టు కానీ వాళ్ళకి మంచిగా అయింది, మన కాలేదంటే మీరు సరైన అనుమతులు తీసుకోలే. ఇది కావాలా మీరు అడగండి, ఇంకా మీరు కూడా వెరిఫై చేయండి. ఏ లెక్క ప్రకారం తీసుకోవాల్సిన అనుమతులు మీరు తీసుకోలేదు కాబట్టి ఒక్క నిమిషం మాట్లాడివ్వండి శ్రీనివాస్ రెడ్డి, ఒక్క నిమిషం. మేడం, ఇక్కడ జాతీయ హోదా రాలేదు కదా, అదే మేడం, యా, యా. ఎందుకు వచ్చింది జాతీయ హోదా? ఎట్టబడతాడు చెప్పి జాతీయ హోదా వస్తుందా అరే చెప్పండి. ఆగండి బ్రదర్, ఒక్క నిమిషం. ఒక్క నిమిషం ఆగండి. నేనేమంటున్నా, ఎస్ ఎస్ దత్తాత్రేయ గారు చెప్పండి. మీరు జాతీయ హోదా రావాలంటే మేము శ్రీనివాస్ రెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, ఒక్క నిమిషం అండి. జాతీయ హోదా ఇచ్చేది నీ సబ్జెక్టివ్ గా అర్థమవుతుంది. శ్రీనివాస్ రెడ్డి గారు. కాళేశ్వరం శ్రీనివాస్ రెడ్డి గారు, ఒక్క నిమిషం. తెలివేంది, ఆయన నాలెడ్జ్ ఎందుకు అర్థమైతా ఉంది మేడం. నేనేమంటా మీరు ఉన్నా, చెప్పండి. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రతి అనుమతి ఏమంటే రామ్మోహన్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, ఒక్క నిమిషం ఆగండి దయచేసి, ప్లీజ్. సబ్జెక్ట్ మాట్లాడండి. మేడం, కేంద్ర ప్రభుత్వం ఇన్ని అనుమతులు తీసుకొని పక్కనే ఉన్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఫడ్నవీస్ గారిని కూడా కలిసి, గవర్నర్ గారు విద్యాసాగర్ రావు గారు కూడా కలిసి మేము అనుమతులు తీసుకున్న తర్వాతే ఆ ప్రాజెక్టులు అన్ని కూడా పూర్తి చేసుకునేటువంటి ప్రయత్నం చేసినాం, పూర్తి చేసుకున్నాం. అయితే బ్రదర్ అనేది ఏంటంటే, ఉండండి బ్రదర్, నేనేమంటున్నా, ఒక్క నిమిషం ఆగండి శ్రీనివాస్ గారు. మీదేందో అర్థమైంది నేను చెప్పింది. ఇప్పుడు జాతీయ హోదా అనేటువంటిది నేనా ఇచ్చేది? ఒక్క నిమిషం అండి శ్రీనివాస్ రెడ్డి గారు దయచేసి ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్. మేడం, మీరు ప్రాజెక్టు కట్టుకుని అనుమతులు తీసుకున్నారు తప్ప జాతీయ హోదాకు సంబంధించిన అనుమతులు తీసుకోలేదు. అది క్లియర్ మీకు ఇక్కడ. ఎస్ చెప్పండి. మేడం, కేంద్ర జలవనరుల శాఖ జాతీయ స్థాయి సంస్థనా కాదా? సిడబ్ల్యూసి జాతీయ స్థాయి సంస్థనా కాదా? గ్రీన్ ట్రిబ్యునల్ జాతీయ స్థాయి సంస్థనా కాదా? హైడ్రాలజీ డిపార్ట్మెంట్. అరే ఆగండి బ్రదర్, మీరు ఆగండి, సబ్జెక్ట్ లేదు. సబ్జెక్ట్ చెప్తుంటే బాగా ఎందుకైతే అర్థం కాదు. గోల్డ్ మెడలిస్ట్ అంటున్నావు, గోదావరి నదికి కృష్ణా నదికి తేడా లేకుండా మాట్లాడతా ఉన్నావు. శ్రీనివాస్ రెడ్డి గారు ఒక్క నిమిషం. చెప్తా ఉంటే అర్థమవుతలేదు, అడ్డం పడతా ఉన్నావు. శ్రీనివాస్ రెడ్డి గారు మీరు ఒక్క నిమిషం దయచేసి ఆగండి. విషయం క్లియరెన్స్ లేకపోతే నీకు తెలుసా? ఎట్లా అడగాలో? జాతీయ హోదా ఎట్లా అడగాలో నీకు తెలుసా? జాతీయ హోదా ఎట్లా అడగాలో నువ్వు తీసుకొచ్చి చెప్పాలి. రైట్ అండి. ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి చెప్పాలి జాతీయ హోదా ఏందో. వీళ్ళకు వీళ్ళ చిత్తశుద్ధి ఒక్క నిమిషం రామ్మోహన్ గారు. ఎస్ రామ్మోహన్ రావు గారు. ఎస్ ఒక్క నిమిషం మీరు ఇద్దరు ఆగండి ప్లీజ్. జాతీయ హోదాకు సంబంధించిన అనుమతులు ఉన్నాయా, లేకపోతే ప్రాజెక్టు కట్టుకునే అనుమతులు తీసుకున్నారు? అది మీరు క్లారిటీ. జాతీయ హోదాకు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి, జాతీయ హోదాకు వేరే నిబంధనలు ఏం లేవు. గతంలో మీరే ఇచ్చారు పోలవరానికి చట్టంలో విభజన చట్టంలోనే 2 రాష్ట్రాలకు ఒకే దెబ్బకు 2 పిట్టలని చెప్తే జాతీయ హోదా పోలవరానికి ఇచ్చారు. మీరు అక్కడ న్యాయం చేశారు. ఇక్కడ కూడా పాలమూరు రంగారెడ్డి కానీ లేకపోతే ఈ రెండింటిలో ఏదో ఒకటి ఇవ్వని కోరిన మనం కాంగ్రెస్ పార్టీ కోరింది. దేనికి ఇవ్వలేదు సార్, వాళ్ళు దేనికి ఇవ్వలేదు సార్, అందుకనే సార్ రెండింటికి ఇవ్వలేదు. జాతీయ హోదా ముడి పట్టకండి. ఒకటి ఏంటంటే పర్మిషన్ ఎన్జిటితో సహా మా మిత్రుడే శ్రీనివాసన్, తుమ్మలపాటి శ్రీనివాసన్ సిద్దిపేట అడ్వకేట్ వేసిండు. 3వ టీఎంసీ కి పర్మిషన్ లేదు అన్నారు. నిజమే, 3వ టీఎంసీ కూడా పర్మిషన్ తీసుకోవడానికి ప్రయత్నం చేసి అది ఒక్కటి రాలే. కానీ రోజుకు 2 టీఎంసీల చొప్పున అన్ని పర్మిషన్లు కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఎన్జిటితో సహా, ఎన్జిటి మద్రాసు, నేను మద్రాసు కూడా కోర్టుకు వెళ్ళాను, అన్ని ఇచ్చినాయి అంటున్నాం. మీరు జాతీయ హోదా మీ చేతిలో లేకుండా, ఎందుకంటే పోలవరంకి ఇచ్చే చట్టంలో మీ చేతిలో లేదు. బీజేపీ ఇవ్వాల్సిందే. బీజేపీ ఏం చేస్తే దానికే పర్మిషన్స్ తీసుకోలేదు అనేది కదా కాంగ్రెస్ వాళ్ళు చెప్పారు. అన్ని పర్మిషన్లు ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే పాలమూరు రంగారెడ్డి చూడ కాంగ్రెస్ వాళ్ళే పర్మిషన్ అన్ని తీసుకొచ్చారు. తర్వాత కొనసాగించలేదని బీఆర్ఎస్ మీద అపవాదం ఉన్నది. కానీ రైట్ సార్, అదన్నా 2 ఏదో ఒకటి ఇవ్వాల్సి ఉండే కదా. ఇప్పుడు బీజేపీ రైట్ దత్తాత్రేయ గారు. ఎస్